సారు 12 ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు కేక్ కటింగ్ చేద్దామా, ఎప్పుడు గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్దామని ఎదురు చూస్తారు కదా. ఇంకెంత ఉత్త 2.5 గంటలే అటు ఇంకా ధూమ్ధాం చేసుకోండి. కానీ ఇప్పుడైతే టీవీ ముంగడ కూర్చొని తీన్మార్ వార్తల్ని పురాగా చూడండి. ముందుగా హెడ్లైన్స్ ఇద్దాం. రాష్ట్రపతి సారు ఫుల్ ఖుషి, కావాల్సిందే మర్యాదలు చూసి. ఏటీఎంలో ఎక్కువ నోట్లు, రేపటి నుంచి తీరొచ్చు పాటలు. పార్టీల లొల్లికి పడ్డది శుభం కార్డు, ఉత్తమ డ్రామాకి ఇయ్యాలే అవార్డు. జోష్లున్న సత్తిగాడు మెల్లేరాగు కుత్తికే పడతారా, ఎందుకు ఎవరన్నా మనల్ని కొట్టేది ఉన్నారా అడిగేది ఉన్నారా? ఈ అల్లా ఫుల్ ఈ దిక్కుమల్లి వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళతో మనం మాట్లాడవద్దు. దినామా అరే మొక్కలు అబ్బా ఏం చెప్తామంటే. నేనైతే ఇలా మోడీ సార్ మాట్లాడతాడంటే మస్తు బుగులు పట్టిన ఉట్టిగానే. కానీ సార్ అట్లా ఏం చేయలే, గరీబోళ్ళకి న్యాయం చేస్తాడు, నల్లదొరల తాట తీస్తాడు, కొత్త సంవత్సరంలో మనందరికి మంచి చేస్తుందని గట్టి నమ్మికతో చెప్పిండు. ఇంకేం చెప్పిండో ఈనుండ్రి. In a few hours we will be ushering in the new year of 2017. కొత్త ఏడాదికి జర్రంత తీయటి ముచ్చటనే చెప్పిండు మోడీ సారు. ఊర్లల్లా ఇంకిన్ని ఎక్కువ ఇండ్లు కట్టిస్తామన్నాడు, ఇండ్ల మీద రుణాలు తీసుకుంటే మిత్తిలు మాఫీ చేస్తామన్నాడు, రైతులకు ఎక్కువ లోన్లు ఇస్తారట, పాత లోన్ల మిత్తిలు 60 రోజులలో మాఫీ చేస్తారట. ఇక కడుపుతోనున్నోళ్ళ ఖర్చులకు నెలకు 6,000కు బ్యాంకులు వేస్తాడట ప్రధాని సారు. 2017 में घर बनाने के लिए 9 लाख रुपये तक के कर्ज पर ब्याज में 4% की छूट और 12 लाख रुपये तक के कर्ज पर ब्याज में 3% की छूट दी जाएगी. ఇప్పుడు మన ఇంటికి ఒక చుట్టం వచ్చిండు, రాగానే కాలు కడుక్కోమని ఇప్పుడు వచ్చిండ్రా రండి రండి అని నీళ్ళు ఇస్తాం, తుడుచుకునేందుకు తువ్వాలు ఇస్తాం, మంచి నీళ్ళు ఇచ్చి ఫస్ట్ ఇంత ఛాయ్ వస్తాం. అదే ఊర్ల పొంటనైతే పొద్దుమికింత కలువొట్టు తెచ్చి దాపిస్తాం, రాత్రో పొద్దుగాల్లో ఇంత చికెను మటనో తెచ్చి మర్యాద చేస్తాం. వచ్చిన చుట్టం ఆయాల్లో ఓకుంటే మళ్ళీ తెల్లారి కూడా మంచిగా నేర్చుకుంటాం, కాకుంటే కూరగాయల భోజనం పెడతాం. ఓ 4 రోజులు అట్లనే ఉంటే మర్యాదలు తగ్గుతాయా లేదా? వాళ్ళే వచ్చి అన్నం తిందామా అని అడగాల్సి రావచ్చు. కానీ ఒక చుట్టం వస్తే మాత్రం వచ్చినాడు ఎంత ముద్దు కరుచుకుండ్రో పోయేటప్పుడు కూడా అంతే మర్యాద చేసి తోలిండ్రు. ప్రణబ్ ముఖర్జీ సారు పట్నం రాష్ట్రపతి బంగ్లాను ఖాళీ చేసిండు. మన తాన 9 రోజులుండి ఇలా మళ్ళా ఢిల్లీ గాలి మొట్టది ఎక్కిండు. వెల్కమ్ చెప్పేటప్పుడు ఎట్లా లైన్లో నిలబడ్డారో టాటా చెప్తందుకు కూడా అట్లనే లైన్లు కట్టిండ్రు లీడర్లు. అందరినీ పరిచయం చేసుకుంటా తీసుకుపోయిండు సీఎం సారు. గంపగుత్తగా ఒక్కతాన్నే గులాబీ గుత్తులు కొనుక్కొచ్చినట్టుండ్రు, అన్ని సేమ్ ఉన్నాయి కదా. దత్తన్ నోటి కేసీఆర్ సారోటి శాల్వా కప్పిండ్రు. అరే సారేదో గిఫ్ట్ తెచ్చిండు, అద్దాల పెట్టెల హంస, అబ్బా ఎంత ముద్దుగుంది కదా. అగో ఆల్బమ్ చేతిలో పెట్టిండు, ఏం ఫోటోలు ఉన్నాయో అందులో. ఇంకో డబ్బా కూడా ఇస్తుండు కదా, ఇండ్లేమున్నాయో. ఇక ఇట్లా దీవెనార్తులు తీసుకుండు. ఆఖర్లా గవర్నర్ సారు పువ్వుల గుర్తిచ్చినాక అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి గాలి మోటరెక్కిండు పెద్ద మనిషి. అబ్బా ఏ మాట కా మాట, పార్టీలతోని సంబంధం లేకుండా అందరు గలవరిచ్చే లీడర్ జానారెడ్డి సారు. ఎవ్వల్ని నొప్పియడు, ఏం చెప్పాలనుకుంటాడో అది చాలా వివరంగా వివరిస్తాడు. జానారెడ్డి సార్ని దొరికించుకున్నాడు విలేకరులతో అసలుకే కాదు, అంత ఇకమత్తో మాట్లాడతాడు. ఒక్కొక్క పారి అలా పార్టీలకు కూడా అర్థం కాకుండా మాట్లాడి పరిశాన్ చేస్తాడు. ఇక సార్ అసెంబ్లీలు ఉంటే ఆ పిలుపులే ఏరుంటాయి. మరి ఇప్పుడు గా సార్ ముచ్చటెందుకు అని అంటారా? ఎందుకు పెద్దలు జానారెడ్డి గారు జర్రంత ఇస్టైల్ కనిపిస్తున్నారులే, ఎందుకో చెప్పుకోండి. తెలుస్తలేదా? హాఫ్ షర్ట్ వేసుకుండు, ఎప్పుడు ఫుల్ చేతులు అంగిలే వేస్తోడు. 2-3 రోజుల సంధి స్టైల్ మార్చిండు. నిన్న బీఎస్సీ మీటింగ్ లా కొత్త గనవడే వరకు సీఎం సార్ ఉండి పెద్దలు జానారెడ్డి గారు మోడీ గారిని ఫాలో అవుతున్నట్టున్నాడు అని అన్నాడట నవ్వుకుంటా. దానికి జానారెడ్డి సార్ కూడా నవ్విండట. అట్లా కనబడితేనన్నా అసెంబ్లీలో ఎక్కువసేపు మైకిస్తారని నా ఆశ అని అన్నాడట. ఇక నవ్వులే నవ్వులట మీటింగ్లా.
కొత్త సంవత్సరం నాడు చాలా మంది గుడికోతారు. ఆ యాళ్ళ గుడికోయి దేవుడా దేవుడా పోయిన తాప అంత తాశీలైంది, ఈసారి అట్లా కాకుండా చూడు సామి, సరేనా, అంత మంచిగా జరగాలి, పట్టుకున్న ప్రతి పని సక్సెస్ కావాలి, ముట్టుకున్నదల్లా బంగారం కావాలి, ఎవ్వరి నజర్ మా మీద పడొద్దు అని మొక్కుకుంటారు. ఇక కొందరైతే కొత్త సంవత్సరం నాడు చాలా శాంతంగా ఉంటారు. ఎందుకంటే ఆ ఒక్కరోజు ఎట్లుంటే మిగతా 365 రోజులు అట్లనే ఉంటామని వాళ్ళ నమ్మిక. మరి ఈ తాపకు దేవుళ్ళని ఏం కోరుకుందాం అనుకుంటారో కానీ మేము చెప్పేటి అయితే తప్పకుండా మీరు కోరుకోవాల్సిందే. కొత్త సంవత్సరంలా అందరికి సరిపోను కొత్త నోట్లు దొరకాలే, బ్యాంకుల ముంగట లైన్లు బంద్ కావాలే, ఏటీఎంలల్లా నోట్లు అలుగులు వారాలే, సెంటరోళ్ళు ఎంతో కొంత పైకం మన అకౌంట్లల్లో వేయాలే, బ్యాంక్ ఆఫీసర్లకు ఓపిక పెరగాలే, ఆన్లైన్ బేరాలు అందరికి అర్థం కావాలే, కొత్త నోట్లను నల్ల పైకం చేయొద్దు, శేఖర్ రెడ్డి అన్నలు పుట్టొద్దు, చదువురానోళ్ళు కారటిస్తే గీకటోళ్ళు మోసాలు చేయొద్దు, అందరికీ స్మార్ట్ ఫోన్లు రావాలే, అండ్లకు ఫ్రీగా ఇంటర్నెట్ ఇయ్యాలే, కస్టమర్ కేర్కు ఫోన్ చేస్తే తెలుగులో మాట్లాడాలి, పైసలకు సంబంధించిన ఏ తక్లీఫ్లు కొత్త ఏడాదిలో ఉండొద్దని కోరుకుందాం. ఇక కడమ విషయాలకొస్తే అందరూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లా పాలు వంగియాలే, చదువుకున్నోళ్లకు కొలువులు దొరకాలే, పెండ్లుగాని ప్రసాదాల లగ్గాలు కావాలే, నేరాలు ఘోరాలు జరగొద్దు, అందరికీ బువ్వ దొరకాలే, చేస్తందుకు పనులుండాలే, మీకింకేమన్నా కోరికలుంటే అవి కూడా తీరాలని నిండు మనసుతోని కోరుకుంటా. అయ్యో నిన్న గీ టైంకి చూడాలి నా సామిరంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, బెంగాలీ, మలయాళీ అన్ని టీవీలలా ఒకటే బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు. ఉత్తరప్రదేశ్లో సైకిల్ పార్టీ ఇచ్చుకోవైంది, పార్టీలకు వెళ్ళి కొడుకు మెడలు పట్టి నూకేసిండు, అయ్య కొడుకులకు పడతలేదట, నడిమిట్లనే బాబాయ్ ఎగేస్తుండట, ఏం జరుగుతుందో తెలియకుంటుంది. ఇగో ఇట్లా ఆత్రం చేసిండు టీవీలల్లా. మేమైతే నిన్న తీన్మార్లుగా వార్త వేయలే. నేను పోయి మా వాళ్ళని అడిగినా, అన్న మనం ఎందుకు వేస్తలేమే, ఇంపార్టెంట్ వార్త కదా అని అడిగినా. అప్పుడు చెప్పారు నువ్వు ముందుగా ఈ వార్త చదవని. చెప్పలే, మొన్ననే చెప్పలే. ఏ నమ్మకుండ్రి, ఇదంతా ఫ్యామిలీ డ్రామా. అట్లా కాదు, అయ్య కొడుకులు షెరోపయ్య వీక్కుండ్రు, సీటు తమ్ముడు ఎత్తుకుపోయిండు, హ్యాండిల్ ఇంకొకరు గుంజుకుపోయిండ్రు, ఇక సైకిల్ మూలకు పడ్డట్టే అని అన్నారు. కానీ ఏమైంది, తండ్రి కొడుకుల ఉత్తమ పర్ఫార్మెన్స్ తోని సమాజ్వాదీ పార్టీ సినిమాకి శుభం కార్డు పడ్డది. 3 రోజుల సంధి బాహుబలి కట్టప్ప లెక్క కత్తులు నూరి ఉమ్మడి కుటుంబం లెక్క కలిసిపోయిండ్రు. సీఎం అఖిలేష్ అన్నను పార్టీలకెళ్ళి తీసేయంగానే పొద్దుగాల ఇంట్లో మీటింగ్ పెట్టిండు ఎమ్మెల్యేలతోని. 200 మందికి మీదనే వచ్చిర్రట. ఇక చూడు నా పతారా, ఆ నాడికెళ్ళి డైరెక్ట్గా నాయన తానికే పోయిండు. అఖిలేష్ అన్న బలం చూసి తాత బేవోస్లైండట. ఏం మాట్లాడుకున్నారో ఎవరు బిస్కెట్లు వేసిండ్రో తెలియదు. మొత్తానికైతే మళ్ళా సీఎంని పార్టీలకు తీసుకుంటున్నట్టు సాటింపేసిండు ములాయం సింగ్ తాత. ఒక్క పట్టు మీదుండి మనం ప్రచారం చేయాలి, మళ్ళా మనమే గెలవాలి అని ఈర లెవెల్ల స్పీచులు దంచిండ్రు. కానీ ఇదంతా నాటకం అని తెలియక కార్యకర్తలు ఒట్టిగానే ఆగమైండ్రు. 2 గ్రూపులు కట్టి కొట్టుకునే కాడికి తెచ్చుకున్నారు పరిస్థితి. ఈ కిందున్నోళ్ళకి ఎన్నడర్థమవుతుందో ఏమో ఈ పెద్ద లీడర్ల రాజకీయం. పొలంలో పంట కొయ్యంగానే దేవుని పేరు మీద ఇంత ధాన్యం తీసి పక్కకు పెడతాం, దాంతో నైవేద్యం వండి పెడతాం దేవునికి. ఇక పండ్లు కూరగాయలు అయితే తొలసూరకాయలు దేవునికి అప్పచెప్తాం, ఎందుకంటే అంతా దేవుని దయ. మళ్ళా తాపకు పంటలు ఇంకింత వండి ఎక్కువ లాభం చేస్తాడని మనోళ్ళ నమ్మిక కదా. పట్టిసీమ ప్రాజెక్టు కట్టి పంటలకు నీళ్ళిచ్చినందుకు చంద్రన్న రుణం తీర్చుకున్నారు రైతన్నలు. పండిన పంటలు తెచ్చి మొక్కులు ఎక్క సమర్పించిండ్రు. అటుకులు తెచ్చిస్తే కమ్మ ఉన్నాయని బుక్కిండు, కడమోళ్ళని కూడా బుక్కమన్నాడు. సీఎం సార్కి దండలేసి దండం పెట్టేందుకు ఎగబడ్డారు చిన్న లీడర్లు. గీ అన్ననైతే బూట్ల మీద పువ్వులు చల్లి కొలుసుకుండు. జీవితంలో కృతజ్ఞత అనేది మీకు ఏ మంచి జరిగినా ఒక్కసారి తలుచుకొని మళ్ళా మీరు ఆలోచించుకొని ముందుకు పోతే, ఎవరన్నా సహాయం చేస్తే కృతజ్ఞతతో ఉండాలన్నట. అంటే ఎప్పటికీ గుర్తు పెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు సహాయం చేసుడు అన్నట్టు. మరి నువ్వెవరికి కృతజ్ఞతతో ఉంటావు సారు? ఆ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చి మామగారైనా ఆయన పార్టీ పెట్టకపోతే ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాదు. వరేవా, మా మామ పార్టీ పెట్టిండు కాబట్టే నేను సీఎం నైనా అన్నాడు. అంటే చంద్రన్న కూడా మామగారికి కృతజ్ఞతతోనే ఉన్నట్టే. కరెక్టే, పుట్టినరోజునన్నా మర్చిపోయేటోళ్ళు ఉండొచ్చు, కానీ నవంబర్ 8, 2016 రోజునైతే దేశంలో ఎవ్వరు మర్చిపోరు.
కరెక్టే కదా, నోట్లు రద్దు చేసిన గా రోజులను అంత వీచిగా ఎవరన్నా మర్చిపోతారా అని అంటారు కదా. 50 రోజుల సంధి చిన్న తిప్పలు పడ్డామా, మరి అష్ట కష్టాలు ఎలా పోసి మోడీ సార్ కిమ్మత్ ఇచ్చినాం. మరి సార్ చెప్పిన టైం అయిపోయింది, ఏదన్నా థియేటర్ ముచ్చట ఉండాలి కదా. ఉన్నది. హ్యాపీ న్యూ ఇయర్ లా అందరు చక్కెర పుక్కే వార్త పంపిండ్రు ఆర్బీఐ సార్లు. ఫస్ట్ కాంచెల్లి ఏటీఎంలా 4,500 వెళ్తాయట. ఇయాల్టి దాకా 2,500 వెళ్ళినాయి కదా, దానికి ఇంకో 2,000 కల్పిస్తారన్నట్టు. రోజుకు 4,500తోని ఇక పండుగ చేసుకోండి. అట్లని రోజు ఏటీఎం కారట్లు గీకారు, ఆరంలా 24,000 వెళ్తాయి. అంతకు మించి ఎన్ని మాటలు గీకినా కారట్ ఖరాబు కావాలి తప్పితే రూపాయి కూడా ఎక్కువ వెళ్ళది. ఏటీఎంలో తీసుకుంటాం, అట్నుంచి అటు పోయి బ్యాంకులో ఇడిపించుకుంటాం అంటే కూడా కుదరది. చెక్కు తీసుకుపోయినా ఒక్కపారి 24,000 ఇస్తారు. మళ్ళా 6 దాకా ఏటీఎంలు వెళ్ళాయి, బ్యాంకులో అయ్యరు. ఉన్న పైసలతోనే ఎలా తీసుకోవాలి. 50 రోజుల తర్వాతనైనా ఏటీఎంలో ఇంకో 2,000 ఎక్కువ వెళ్తాయంటే అందరం మురిచిపోవాల్సిన ముచ్చటే కదా. కానీ మీకు పుణ్యం ఉంటది, అన్ని ఏటీఎంలలా పైసలు పెట్టుండి సార్లు. ఇప్పటి లెక్క 100 కోటి పనిచేస్తే ఎక్కువ ఇస్తుండనే మురిపం కూడా లేకుండా అవుతుంది. ముందే వచ్చేది సంక్రాంతి పండుగ, ఖర్చులు కాస్త ఎక్కువనే ఉంటాయి కదా. అరే నిజమా అన్న ఈ వార్త? సరే నిజమైతే మనకేమవుతుంది. నేను ఎంత వేసినా తిప్పి తిప్పి కొడితే ఓ 50,000 లోపట్లనే. ఇన్ని పైసలకే ఎడికెళ్ళి వచ్చినాయి అని నన్నే కనుక ఎవరన్నా అడిగితే మా సత్తిగాన్ని ఎగబెట్టిస్తా, దెబ్బకే తోక వీక్తారు. నా లెక్క తక్క పైకం బ్యాంకులు వేసిన వాళ్ళు ఎవ్వరు ఫికర్ పడాల్సిన అవసరం లేదు. ఏమున్నా పెద్ద పెద్ద సావుకారులకే ఉంటది సంక్రాంతి మూడం. నల్ల పైకం తెల్లగా కాదు అనుకుంటే అయినట్టే ఉంది పో. ఉత్త 60 లక్షల మందే 7 లక్షల కోట్ల రూపాయలు జమ చేసిండ్రట బ్యాంకులా. ఇంట్లో ఓ 4 లక్షల కోట్ల మీద అనుమానాలున్నాయట ఆఫీసర్లకు. అకౌంట్లా ఎన్నడు 1,00,000 రూపాయలు కూడా వేయనోళ్ళు ఒక్కపారే కోట్లు తెచ్చి ఎట్లా గుమ్మరిచ్చిండ్రు. ఏకదం నా గంత పైకం వేసిండ్రంటే డౌట్ రావాల్సిందే. మరి ఖాతాలను బట్టి గాళ్ళెవలో ఒట్టిగానే తెలుసుకోవచ్చు. ఎట్లా సంపాదించిండ్రు, ఎంత ట్యాక్స్ కట్టిండ్రు, ఎగ్గొట్టిందెంత గట్టి కడుచుకోని సార్లు. నియంగానే నల్ల పైక మంది వెళ్తే మాత్రం తాట తీయుండ్రి. మనిషికింత మంచుతామని మోడీ సార్ చెప్తుంది, ఈ 4 లక్షల కోట్లే ఉన్నట్టుంది. కానీ పేదోళ్ళ అకౌంట్లా వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా కోట్ల రూపాయలు వేస్తుండ్రు. ఇక గా ఎంక్వైరీ ఏందో జల్దీ నడిపించి అకౌంట్లా తలా ఇంత పైకం వేస్తారంటే ఈ 50 రోజుల సంధి పడుతున్న తిప్పలు జర్రంతా తీరినట్టు అనిపిస్తుంది. మా సత్తిగాడు నిన్న నన్ను 2 రోజులు సెలవు అడిగిండు. సెలవు లేదేం లేదని చెప్పిన. కోపన్ కాడు ఇంటికే రాలేదు. ఏడున్నాడో ఏం చేస్తుండో, తిన్నాడో లేదో. సత్తిగా సత్తి అంత పోసినావా? అది తీసుకో. నన్ను చూస్తారేమో బుక్. సరే అన్న తీసుకుంటున్నా. తీసుకోమంటే సరే అన్న తీసుకుంటున్నా, కడుపు నిండుతా ఇవన్నీ చెప్పాలనా? ఇట్లా చేస్తారా అంటే నేను రోజు కూర్చొని రా మీతో దావత్ ఏమంటారా? ఏమన్నా అనే చేస్తున్నా డ్యూటీ. అన్న చేస్తున్నా అన్న. లగ్గం చేస్తున్నా ఆ పిల్లని. లేదు చేసుకోలేను చూడాలి. ఇచ్చినా నువ్వు బట్టమాది ఆడవరా నాయన. వీడికి 2 ప్రేమించిండాడు. మా అక్కనే లేకపోతే నిజంగా ఇదివరకు నేను ఏడుంటే ఢిల్లీలో ఉంటుంటే నేను. అవ్వా కొత్త ఏడాది సురుగాకన్నా ముందు చెడిపోయింది కదా. ఏ సత్తి మెల్లేరాగు కుత్కే పడుతుందిరా. ఎందుకు ఎవరన్నా మనల్ని కొట్టేదున్నారా అడిగేదున్నారా? ఈ అల్లా ఫుల్ ఈ దిక్కుమల్లె వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళతో మనం మాట్లాడవద్దు. దినామా అరే మొఖాలు. అబ్బా ఏం చెప్తామంటే ఏందిరా అది? నీ దుఃఖం అప్పుడే సురువు చేసినావా? ఓ ఏంటి రిమిక్రీలు చేస్తావు మా అక్కలేక తీసుకుంటే కుత్కే లెక్క తీర్మారు చూసి చూసి అలవాటు అయిపోయిందా నీకు? అక్కనే వచ్చిందన్న. ఏది అక్క అడినా చూడు. ఊకో సిక్కేంటికి వెళ్తే మళ్ళీ వచ్చింది కదా. శనేశ్వరం లెక్క సెలవు పెట్టినా కూడా మళ్ళీ నాన్నే పిలుస్తున్నది. సఫర్ చేయకు నువ్వు, అక్కడ దిక్కు చూడకు ఇక్కడ మళ్ళీ. బా తిడితే తిట్టినావు కానీ ఏం చేస్తున్నావు నువ్వు? ఏం పని రా అది? టెంకు బాండు మీద ఊపిరి బుగ్గలు అమ్ముతున్నా, కళ్ళు కనబడతలే. ఏ ఊకో, ఏం తెచ్చుకున్నావు? ఏంది కథ నీది? ఆమె నజర్ మంచిది కాదు. ఇక్కడ దిక్కు చూస్తే మనకు కిక్కే ఎక్కని. ఇక్కడ మళ్ళు నువ్వు ఇక్కడ మళ్ళు ఇక్కడ మళ్ళు అడ్డమంటే కదా ఆమె కనబడవద్దు. బీర్ కీసలు. వామ్మో గనిగానే బీర్ కీసలారా? తాగి బతుకుతావా నువ్వు? ఉత్త బీర్ కీసలు అనుకుంటున్నావు, బిత్తదానం నువ్వు. ఇలా కళ్ళు కీసలు కూడా ఉన్నాయి 2-3 పట్టిస్తామన్నీ. అయ్యయ్యో కళ్ళు బీర్ 2 తాగితేవంటే ఆగమవుతావురా, బొల్ల బొల్ల కక్కుతావు బిడ్డ. నువ్వు ఇచ్చిన 2,000 రూపాయలకు బిందె నిండి వస్తుంది బీరు.
ఏం ముచ్చట మాట్లాడతావు? సత్తి ఇప్పుడు నేను నిన్ను నువ్వు ఇవాళ ఏం వార్తలు తెచ్చినావని అడిగి నీకు రాలేదు, ఏడున్నావని అరుచుకుందామని వచ్చిన. అబ్బా నీ మోకాళ్ళ దమాకు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది ఎంత ఖర్చు పెట్టిండు, ఏం చేస్తున్నాడు అంటే అని అరుచుకుందామంటాను వచ్చినావు. అమ్మో తక్కువనేం కాదు నేను. కాదు సత్తి, నీకు దండం పెడతారా నాయన, ఏ కొత్త కొత్త ఆగకరా. 2000 ఫరిగేన్లో రాగనీయలేదు, 2000 ఫరార్లో కూడా రాగనీయలేదు, కనీసం 2000 ఫరిగేన్లనన్నా రాగనీయరా? ఓర్ముయ్ ఏం ముచ్చట మాట్లాడతావు? వెళ్ళిపోయిడికి వెళ్ళి ఏమో పో, కొత్త ఏడాది అంటే తాగుడన్నట్టే చేసేసిండ్రు. అవు మోడీ సాఫ్ 7.5 కొట్టంగా మాట్లాడుతున్నాడు కదా, ఏమన్నాడు? 2000 రూపాయల నోట్లన్నీ గుంజుకొని మన అకౌంట్లోనే వేస్తున్నాడా? మోడీ సార్ ఏం మాట్లాడుతున్నాడో వినకుండా తాగుతున్నావు ఇప్పుడు నువ్వు. ఇప్పుడు తాగే నౌకర్ మీద ఉన్నా నేను. మోడీ సార్ మాట్లాడిన వినవాడది, కేసీఆర్ సార్ మాట్లాడిన కూడా వినవాడదు. నాకు చెవులు పని చేస్తలే, నా కళ్ళు పని చేస్తలే, నోరు ఒక్కటి పని చేస్తున్నది, ఎందుకంటే తాగాలి. సరే తి, ఏడున్నవరా ఇంతకు నువ్వు? పైసలు అన్ని పోతం పెడుతున్నావు కదా ఇలా. హీరోయిన్ షో ప్రోగ్రామ్ పెట్టిండ్రాడా, పెడితే 5000 రూపాయలు అంట. పోయినా నేను, పోతే బిత్తిరిసత్తి నేను అంటే మెడలు వాటి ఆడికి నూకేసిండ్రు. ఆడ నేనెందుకుంటేగా సప్పుడాకు వచ్చిన దోస్తు కానీ ఇంటికి వచ్చిన ఇంట్లో తెచ్చుకున్నాం తాగుతున్నాం. ఎవరితోనేమేంటి ఇప్పుడు, ఎవరితో అవసరమే లేదు. ఏమంటావు? తీసుకో, నువ్వు తీసుకోరా, గిలాసాలు తేవాలి ఎప్పుడైనా. సరే తి, తాగనే తాగుతున్నావు అని ఎప్పుడు ఇంటికి వస్తావు? రాను రాను, పో ఇడికి వెళ్ళిపో. ఆ బోరింగ్ కాదా ఇల్లున్న పిల్లని ఎన్ని దినాలు చూస్తావురా నువ్వు వాళ్ళ నాయనతో మాట్లాడు. అయ్యా అయ్యా అయ్యా, ఏం ముచ్చట్లు రాగవి? పార్టీ అన్నప్పుడు లస్క 90 విషయాలు మాట్లాడుకుంటాం, సిగరెట్లు ఇదికొచ్చి ఈనాలు నా ఎవరు రమ్మన్నా నేను ఏమనుకుంటున్నావు కానీ ఇది అక్కడ ఏరా అయిపోయింది. ఆ తాగి ఊగింది చాలు కానీ ఆర్తలు చదువుడు అయిపోగానే వచ్చి నన్ను తీసుకుపోరా. నేను ఈయనే ఉంటా, ఈయనే వంట. మా బయటకు వస్తుంది అంటే పోలీసు వాళ్ళు 8 గంటలకే 5 పెడుతున్నంట చెక్కింగ్ చేయనీకే. కానీ తుషార్లేనా నేను బయటికి వెళ్ళా, ఇట్లనే ఉంటా. అంటే ఇప్పుడు ఏంది, రాత్రంతా తాక్కుంటేనే జాగరణ చేస్తావా నువ్వు? ఆబ్కారీ శాఖలకు 100 కోట్ల దందా కావాలనంట అని పద్మరావు సారు తెల్లందాకా అమ్ముమన్నాడు. తాగొద్దా, గిరాకీ చేయొద్దా? తాగద్దురా, అట్లా కార్యాలు ఖరాబ్ అవుతాయి. మనం ఉత్తగానే తాగుతున్నామా, సేవ చేస్తున్నాం తెలంగాణకు. ఏమైనా తప్పు ఉంటే కొట్టు బాయి, కొట్టవాను అంటే నేను కొట్టమన్నా కూడా కొట్టడంట. ఏంటి, నువ్వు తాగి సేవ చేస్తున్నావా? అబ్బా, ఇడికెళ్ళి వెళ్తావా వెళ్ళవా చెప్పు, నువ్వు పోవా? ఇన్ని గుడాలు వెళ్తా బుక్కి పోకపోతే ఈయనే ఉంటా. మరి తాగితే తాగినో అని కొంచెం తక్కువ తాగిరా, నేను ఇంటికి పోతున్నాను, నువ్వు సపరేట్ ఇంటికి వచ్చే. అరే తాగుండి, షేర్ అయితే తావురా. అక్కడనే ఆయనరా ఫర్సాద్ గాడాడు, ఏం ముషారున్నారా, మనం తెప్పిస్తే రాగిండు అండి తెమ్మనే టకాల సందులో పడి అక్కడనే ఉరికిండు. ఎవరిల్లు రా ఇది? ఫర్సాద్ గాందా ఎంత కేసు గాందా? ఇక నువ్వు చెప్తినేటట్టు లేవు, కానీ మీరైతే తాగి బండ్లు నడపకుండ్రి. మళ్ళొకసారి మీ అందరికి తీన్మార్ తరపున హ్యాపీ న్యూ ఇయర్. అమ్మో, నాకైతే బొమ్మలు చక్కగా వేయని రాదు, బొమ్మలేంది ముగ్గు కూడా వేయరాదు. అసొంటిది గీ అన్న సన్న ఉష్కెతోని సక్కదనాల బొమ్మలు వేస్తుండు. పేరు వేణుగోపాల్ యాదవ్, మన హైదరాబాదే. ఉష్కెతోని బొమ్మలేసి పెద్ద పెద్దలతోనే అవార్డులు తీసుకుండు. మీ లెక్కన అన్న కూడా తీన్మార్ వార్తలకు పెద్ద ఫ్యాన్ ఉన్నట్టున్నాడు, గీ బొమ్మ వేసిండు. నమస్తే, నేను వచ్చేసిన, మీకోసం మంచి ముచ్చట పట్టుకొచ్చిన. సత్తిపట్టు వారి పనితనం ఇయ్యాలేం బయట పడుతుందో మరి. ఏడున్నాడో ఏమో పోరడీడు. తమ్మి సత్తి, ఏడున్నావు? అక్కయ్య దేవో భవ, సత్తిగానికి లగ్గం ఫ్రాత్ఫిరస్తు. దండాలు కానీ ఏంద్రా, ఏం చేస్తున్నావు కొత్తగా నువ్వు? కండ్లలో ఇండ్లలో ఎవరు ఎరుగని రీతిగా వివాహం జరిపించాలండి.
వివాహం జరిపించాలండి. ఏమైంది సత్తి నీకు? నీ ఏషమేంది, నీ పాటలేంది? తీన్మారు కుర్సి దిగి వచ్చి వెయ్యాలి ఊరంతా పందిరి. తిరి తిట్టి తిరి తిట్టి తిరి 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 తిరి. అబ్బా, నీకు పిల్లనే దొరుకుతలేదంటే ఇక వజ్రబాయి డ్యూటీలు ఇస్తాడట. నెత్తి బీర బెల్లం పెట్టి ఒత్తి పట్టినా, ఈగలన్నీ ముసురుతుంటే ఎల్లగొట్టినా. స్త్రీరస్తు శుభమస్తు. అగో ఈడెవర్రో పెద్ద దార్కార్ లెక్క దమ్కిలిస్తుండు. ఎవడీడు? ఎప్పటి కొల్లుడేనా? బంధువెట్టు పిలుచుడు, నేను బిర్జీగా ఉన్నా కదా. అక్క నీకు కూడా కొత్త ఏడాది శుభ కలెక్షన్లు. మళ్ళీ తీన్మార్ చూస్తే అందరికీ శుభ కలెక్షన్లు కొత్త ఏడాది. శుభా కనెక్షన్లే పో పో. అలా మన ఈ6 బతుకమ్మ పాట పెట్టుకొని గిబ్బ ఎగరాలి ఇట్లా. ఫచ్చ ఫచ్చని ఫల్లే ఫచ్చని ఫల్లే. వామ్మో, పోరడికి సంబరం ఆగేటట్టే లేదు కదా. సరే కానీ తీన్మార్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం కూడా మీకు అంతా మంచి జరగాలి. మీ పిల్ల పాపలందరూ మంచిగా ఉండాలని మా తీన్మార్ అందరి తరపున మీకు క్షణార్థులు చెప్తున్నాం. ఇక మరి నేను ఉంటా. నమస్తే.